సమావేశం సమకూర్చున్న విధంగా హరవ రామకృష్ణ వరవాడి పోని అనుకుంటా ఈరోజు మళ్ళీ తిరిగి కాపు నాయకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరినీ మళ్ళా పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు హరవ రామకృష్ణకి ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంతూరుకే కాదు, రాబోయే ఎన్నో సంవత్సరాలు రామకృష్ణ ఈ వరవడిని ఆయన కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఈ విధంగా కాపులు అనే వాళ్ళందరూ ఒక చోట సమావేశం కావాలి, ఉన్నటువంటి సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. కాపులకి ఏం జరుగుతూ ఉంది, మనం ఏం చేయాలి అనే దాని గురించి వారందరూ చర్చించుకునే దానికి ఒక వేదికగా ఆయన తయారు చేయాలని మనం కోరుతా ఉన్నాం. మిగతా విషయాలు మాట్లాడే ముందు చాలా మంది మాట్లాడతారు. ఈరోజు ప్రత్యేకంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తన ప్రతినిధిని ఇక్కడ వచ్చారు. మనందరం చేసుకునేటువంటి ఈ ఉత్సవంలో వెంకటేశ్వర స్వామి ప్రతినిధి మా అమ్మాయి కూడా ఇక్కడ ఉండటం అనేది చాలా అరుదైనటువంటి, చాలా కాలం నుంచి వస్తూ ఉన్నాం కానీ వెంకటేశ్వర స్వామి గారు ఎప్పుడు పంపల. ఈసారి నేను ఇప్పటికే చాలా కాలం గడిపాను, నేను తప్పకుండా ఇప్పుడు పంపించాలి అని పంపించినందుకు నిజంగా వెంకటేశ్వర స్వామి గారికి మొక్కుతూ అమ్మాయిని నేను వారి భర్త వీళ్ళిద్దరిని కూడా ఈ జంటని నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా హరవ రామకృష్ణ రాబోయే అనేక సంవత్సరాలు ఈ కార్యక్రమం జరుపుతాండి. దీనిలో నేను ఏ ఒక్క మరి నాయకుడి పేరు నేను చెప్పలేదు. అయితే గోపాలకృష్ణ గారు, హనుమంతరావు గారు వాళ్ళు నాకు అత్యంత ఇప్పుడు మొదటి నుంచి ఏ రాజకీయాల్లో కొంచెం మొదటి రోజు ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో దీర్ఘకాలం ఈ సేవ చేయాలని, ఈరోజు జరిగిన విధంగా ఎంతో కాలం జరగాలని ప్రతి వాళ్ళని కోరుతూ రామకృష్ణను ప్రత్యేకంగా మరోసారి అభినందన తెలియజేస్తూ చాలా తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మేము ఎప్పుడు ఏ కార్యక్రమం